ఉందేమో. కోటి విద్యలు కూటి కొరకు. కానీ బైబిల్ విద్య సాతాను అలా చేసేసింది సమాజాన్ని. యేసుప్రభువారి దగ్గరికి కొండ మీద యేసుప్రభువారి దగ్గర సాతాను కూడా వచ్చాడు రాలేదా? వచ్చిండు. వచ్చిన వెంటనే ఏమన్నాడు? సాతాను గడు ఏమన్నాడు? నువ్వు ఆకలి కొంటున్నావు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో అన్నాడు. మరి యేసుప్రభువు రొట్టెలుగా ఏమన్నా మార్చుకున్నాడా? ఏమన్నాడు యేసుప్రభువారు? మనుషుడు రొట్టె వలన జీవించడు గాని దేవుని నోటలో నుంచి వచ్చుచున్న ప్రతి మాట వలన వాడు జీవిస్తాడు అని క్లారిటీగా ఇచ్చేసింది యేసుప్రభువారు. అవునా? అంటే మనుషుడు ఎవరి మాట వల్ల బ్రతుకుతాడంట? దేవుని మాట వలన. ఇప్పుడు దేవుని మాట వలన మనిషి జీవించగలడంటే దేవుని మాటనే భూమి కలగజేసింది, దేవుని మాట వలనే ప్రకృతి కలిగింది, దేవుని మాట వలన భూమిలో నుంచి కొన్ని పంట బయటికి వస్తుంది, ఆ దేవుని మాట వలన సర్వం కలిగింది.